నమస్తే వ్యాస్. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న గెస్ట్ని నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఫైనల్ ఇక్కడికి వచ్చాను. అది కూడా రావడానికి రీజన్ ఏంటి అంటే, నా పక్కనే ఉండే ఫ్రెండ్, రోజు మేము కలిసి లేస్తే కలిసి షూట్ చేసుకునే ఫ్రెండ్, తను జాయిన్ అయ్యారనమాట. తను వెనీలా గారంటేనే స్ట్రిక్ట్ డైట్ అని చాలా మంది దగ్గర విన్నాను. నా ఫ్రెండ్ ఎలా అంటే వీక్లో 7 days ఉంటే 4 days బయటే తింటారు. ఎప్పుడు తింటారో తెలియదు. ఎప్పుడు ఉరుకులు పరుగులు ఉంటాయి అనమాట. షూట్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ అనమాట. తనని ఎలా జాయిన్ చేసుకున్నారనేది నా డౌట్. సో నేను ఇక్కడికి వచ్చాను. ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఒకసారి మాట్లాడి తను ఎలా తగ్గిస్తారో, అంత స్ట్రిక్ట్ డైట్ ఇచ్చే వెనీలా గారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హర్షిని, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెనీలా గారు, నేను విన్నాను మీరు మీ డైట్ ఫాలో అవ్వకపోతే అసలు ఫస్ట్ టేకప్ చేయరంట, వద్దు అనేస్తారంట. మీరు చెప్పినట్టు చేయగలిగితేనే రండి, లేకపోతే వద్దు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళని కూడా నేను విన్నాను, ఐ డోంట్ టేక్ నేమ్స్, వాళ్ళు వద్దని చెప్పారండి. ఎందుకంటే మీ స్కెడ్యూల్ నా డైట్కి సెట్ కాదు. బట్ నా ఫ్రెండ్ని, సుదర్శన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట, అంటే ఆన్ టైం తినకపోవడానికి. అవును, సుదర్శన్ గారిని డైట్లోకి ఏం తీసుకోలేదురా. మరి ఎట్లా తగ్గిస్తారా ఆయన్ని? అంటే నా దగ్గర కొత్త ట్రీట్మెంట్ ఈఎంఎస్ అనే ఒక ట్రీట్మెంట్ వచ్చింది. ఓకే. మీన్స్ ఏ పార్ట్ తగ్గాలో ఆ పార్ట్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఈఎంఎస్ మెషిన్ పెడితే అక్కడ ఫ్యాట్ని ఫ్రీజ్ అయ్యి మజిల్ టోన్ అయ్యి స్కిన్ టైట్ అవుతుంది. మీకు పెట్టిన వెంటనే మీకు యూ కెన్ ఫీల్ దట్. అది పెట్టించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇమీడియట్గా ఆల్మోస్ట్ స్కిన్ టైట్ అయినట్లే తెలిసిపోతుంది. అండ్ ఆ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ని నేను ఒక మోడరేట్ డైట్, అంటే ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి కదా, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ నేను తెలుగు వాళ్ళు వరల్డ్లో ఎవరు ఎక్కడున్నా ఇంట్లో వండుకొని తినేవాళ్ళు, ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళనే నేను ఎక్కువ తీసుకుంటా. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్, అంటే type 1 ప్యాంక్రియాసిస్ ఇష్యూస్ ఉన్న, type 2 అయినా type 1లో నేను కంట్రోల్ చేయగలను అంతే. type 1 రివర్స్ అవ్వదు. సో type 2ని నేను 3 months అట్లా ఆ 9 months పీరియడ్లో వాళ్ళని మెడిసిన్ చాలా వరకు తగ్గించేసేసి లైఫ్ స్టైల్ని చేయించేస్తాను. చేయించి షుగర్స్ లెవెల్స్ని తగ్గించినవి కరెక్ట్గా ఆ తగ్గించిన వాల్యూస్ని మన మెయింటెనెన్స్ డైట్లో కూడా నిలబెడతాను. మరి మీరు డైట్ క్యాలరీ డెఫిసిట్ డైట్లో బిర్యానీ తిన్నా కూడా క్యాలరీ డెఫిసిట్ డైట్ చేసి వెయిట్ తగ్గచ్చు. బట్ యూ కాంట్ చేంజ్ యువర్ హార్మోన్స్. ఇప్పుడు నేను డయాబెటీస్ ఉందనుకో, బిర్యానీ తింటూ నేను డయాబెటీస్ని తగ్గించలేను. రైట్? కరెక్ట్. పీసీఓఎస్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించలేను. ఆబ్వియస్గా థైరాయిడ్ని కంట్రోల్ చేయలేను. ఆబ్వియస్గా ఏది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఉండదు, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి ఫుడ్ ఉండదు, నా కుకింగ్ స్టైల్స్ ఉండదు. నేను మెడిసిన్స్ ఇవ్వకుండా నా ఫుడ్ని, నా కుకింగ్ మెథడ్స్ని, నేను ఇచ్చే ఆల్కలైన్ వాటర్ని, వీటిలన్నిటినీ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడట్లేదు అనేది, పడకపోతే దాన్ని మార్చి గట్ ఫుడ్ ఇచ్చి తగ్గిస్తాను. నా స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ. ఎవరైతే ఎవరింట్లో కూర్చొని వాళ్ళు చేసుకోగలరో వాళ్ళు అవి చేసుకోండి. నన్ను అందరూ మీరు నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి డైట్ ఇవ్వరు, మీరు బయట తింటాను అంటే డైట్ ఇవ్వరు, ఇవన్నీ ఇవ్వరు అని చాలా మంది అడుగుతుంటే, ఈ ఈఎంఎస్ అనే మెషిన్ ద్వారా క్యాలరీ డెఫిసిట్ డైట్ పెట్టి ఎవ్రీ 10 daysకి నా క్లినిక్కి విజిట్ అయితే 1 inch తగ్గుతుంది. ఎవ్రీ 10 daysకి 1 inch తగ్గుతుంది. ఇంచ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1 inch తగ్గాలంటే వెయిట్లో ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది? వెయిట్ లాస్ అసలు ఎప్పుడు వెయిట్ లాస్ని ఎప్పుడు కన్సిడర్ చేసుకోవద్దు. వెయిట్ లాస్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఇంచ్ లాస్ అయితే వస్తుంది. ఓకే. అంటే ఇంతకుముందు మీ డైట్ ఫాలో అయ్యి తగ్గిన వాళ్ళు, నాకు ఒక బిగ్ క్వశ్చన్ ఉంది ఫస్ట్ నుంచి. వెయిట్ బాగా పెరిగి సన్నగైన వాళ్ళందరికీ స్కిన్ సాగి అయిపోతుంది అని. బట్ మీ డైట్ ఫాలో అయిన వాళ్ళని, క్లయింట్స్ని పెరుగుపరచడానికి ఆవిడని ఇంకొక 8 మంది చూస్తే వాళ్ళకి స్కిన్ సాగి అవ్వలేదు. ఇంటాక్ట్ ఇంకా టైట్ అయినట్టుగా అనిపించింది ఆన్ కెమెరా, నాకు తెలియదు. బట్ సాగి అయినట్టు ఎక్కడా అనిపించలేదు. బట్ బెల్లి విషయానికి వస్తే, ఈ బెల్లి విషయం తగ్గిస్తే, మెషిన్స్ పెట్టి తగ్గిస్తా అంటారు. ఇందులో స్కిన్ రిలేటెడ్ అన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ సాగి అవ్వడం అలాగా? అసలు మెషిన్ వల్ల అంటే మనం బోండాలు, బజ్జీలు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు తినేటప్పుడు
అది లోపలికి వెళ్తుంది. అట్లీస్ట్ దానిలో వాళ్ళు హైజీనిక్గా ఉండకపోతే మనకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈఎంఎస్ అనే మెషిన్ వల్ల బర్నింగ్ కూడా ఉండదు. ఇట్స్ జస్ట్ ఏ కంప్రెషన్ ఇస్తుంది ఆ మెషిన్. ఆ మజిల్ని కంప్రెస్ చేస్తూ అక్కడ మజిల్ని బిల్డ్ చేయడానికి, టోన్ చేయడానికి ఆ మెషిన్ హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ని ఫ్రీజ్ చేసి. సో ఆబ్వియస్గా ఆ మెషిన్ వల్ల హార్మ్నెస్సే ఉండదు. పీసీఓఎస్ ఉండి ఈ మెషిన్ పెట్టించుకోవటం వల్ల ఏ లాభము ఉండదు. నోట్ దిస్ పాయింట్. పీసీఓఎస్ ఉంటే, పీసీఓడి ఉంటే ఆ అమ్మాయి డైట్ చేయాల్సిందే. యూ నీడ్ టు కరెక్ట్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా పీసీఓఎస్ ఉంటుంది. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక తగ్గించుకోకపోతే అది రివర్స్ అవ్వదు. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సులిన్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఐ కెన్ టోటలీ అగ్రీ విత్ యూ. అంటే అందరినీ చూస్తున్నాను పీసీఓడి ఉన్నారు, ఎక్సెప్ట్ డైట్ ఏది వర్కౌట్ అవ్వదు. అవును, యూ కెన్ రివర్స్ పీసీఓడి, యూ కెన్ రివర్స్ పీసీఓఎస్, యూ కెన్ రివర్స్ టైప్ 2 డయాబెటీస్, యూ కెన్ రివర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, యూ కెన్ కంట్రోల్ థైరాయిడ్. రివర్స్ అవుతుందా అవ్వదా అనేది మన చేతుల్లో లేదు. యూ కెన్ కంట్రోల్, మెడికేషన్ని మెల్లమెల్లగా కట్ చేసుకోవచ్చు. యూ కెన్ రివర్స్ బీపీ. ఇన్ని ఫెసిలిటీస్ మీ ఇంట్లో కూర్చొని మీరు వండుకునే డైట్తో నేను ఇస్తాను. సో ఇవన్నీ చేయలేని వాళ్ళు నాకు అవన్నీ రివర్స్ చేయొద్దు, నాకు పొట్ట తగ్గించండి, నాకు బ్యాక్ తగ్గించండి, నాకు హ్యాండ్స్ తగ్గించండి అంటే యూ కెన్ విజిట్ మై క్లినిక్. నేను మిషన్ పెడతాను. నేను ఒక మోడరేట్ డైట్ అంటే ఒక 10 ఆప్షన్స్ ఇస్తాను. పప్పు కాకపోతే ఇది తినండి, ఇది కాకపోతే ఫిష్ తినండి, ఫిష్ కాకపోతే ఎగ్ తినండి, ఇలా స్పెసిఫిక్గా కుక్ చేసుకోండి అని ఏం చెప్పను. నేను ఒక పోర్షన్ కంట్రోల్ చెప్తాను. ఒక 20 డేస్కి ఒక క్యాలరీ కౌంట్ ఇస్తాను, 15 to 20 days. మంత్లో ఒక 2 types ఆఫ్ డైట్స్ మారుస్తాను అంతే. క్యాలరీ డెఫిసిట్లో పెట్టి నేను మిషన్ పెట్టి మిమ్మల్ని వాకింగ్ చేయమంటాను. యూ డూ దట్. యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్ లాస్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ ఇష్యూస్, యువర్ లైఫ్ స్టైల్. ఆటోమేటిక్గా 6కి పడుకొని 6కి ఏం తినాలి అనేది కూడా చెప్తా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలో చెప్తా. మధ్యాహ్నం మీరు ఒక మోడరేట్ మీల్ చేయండి అని 101 వీడియోస్లో చెప్పున్నా. నేను చెప్పిన నా టెస్టిమోనియల్స్లో చెప్పిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి చెప్తాను. నేను వాళ్ళనే అడుగుతాను. ఇప్పుడు నా దగ్గర డైట్కి వచ్చిన వాళ్ళని కంప్లీట్ క్యూర్ చేస్తాను. కంప్లీట్గా క్యూర్. నాట్ ఓన్లీ వెయిట్ లాస్. నాట్ ఓన్లీ వెయిట్ లాస్. ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్ లాస్. నీకు ఆర్థరైటిస్ ఉందా, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ పెడతాను. నీ ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేస్తాను. అసలు నీకు ఏంటి, నీకు దేని మీద వర్క్ అవుతుంది, కంప్లీట్గా నీ ఇన్సులిన్ లెవెల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఒక వెయిట్ లాస్ ప్రామిస్ చేస్తా. దానికోసం నిద్రలేసిన దగ్గర నుంచి క్యాలరీ కౌంట్లు చేస్తానే ఉంటాను. కానీ వినీలా గారు, ఇంతమంది, ఇన్ని వందల మంది, వేల మంది మీ దగ్గర జాయిన్ అయ్యారు. వినీలా గారు ఒక్కరే ఇంతమంది, నేను ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తాను, నా దగ్గర జాయిన్ అయ్యాను. ఎట్లా మీకు 24 గంటలు ఎట్లా సరిపోతుంది? మార్నింగ్ ఐ స్టార్ట్ మై డే 4:35. యుఎస్ క్లయింట్స్తో ఏమన్నా మాట్లాడాలన్నా చాలాసార్లు చెప్పాను. ఐ హ్యావ్ మై జూనియర్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కొంతమందికి నేను మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి కూడా నన్ను తీసుకురమ్మంట. అంటే వాళ్ళకి నాతో మాట్లాడాలనే ఇష్టం కూడా ఉంటుంది. అది ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రండి, నేను ఒక హాయ్ చెప్తాను, ఎక్కువసేపు మాట్లాడపోయినా హాయ్ చెప్తాను. అండ్ ఐ హ్యావ్ ద ఆన్లైన్ కన్సల్టేషన్స్. కొన్ని కాల్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్ పేషెంట్స్, క్రానిక్ ప్యాంక్రియాసిస్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ మెడికేషన్స్ మీద ఉండే వాళ్ళతో నేను కాల్ మాట్లాడండి నేను ఏం చేయలేను. బికాజ్ వాళ్ళు అసలు ఏం మెడికేషన్స్ వాడుతున్నారు, ఎక్కువ మెడికేషన్స్ ఏమైనా స్టిరాయిడ్స్ వాడుతున్నారా, ఐ కాంట్ టేక్. బికాజ్ ఐ కాంట్ గివ్ ప్రామిస్ చేసిన రిజల్ట్స్ ఇవ్వలేను. ఓకే, నాకు మీరు ప్రామిస్ చేసిన రిజల్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, నెలకు 2 kgs తగ్గినా పర్లేదు, కేజీ తగ్గినా పర్లేదు అంటే ఐ టెల్ దెమ్ వెల్కమ్ టు మై వెయిట్ లాస్. మీరు 6 months దాకా చేసుకోవచ్చు. ఐ గివ్ ఏ మోడరేట్ డైట్ అని చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్కి వాళ్ళు వండుకోలేరు, కష్టం, టైమింగ్స్ కష్టం. అండ్ ఇందాక మేము చెప్పినట్టు మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సుదర్శన్ లాంటి నా ఫ్రెండ్ లాంటి వాళ్ళకి, ఇంకొకటి పొలిటీషియన్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళందరికీ కూడా డైట్ అనేది కష్టమైంది. వాళ్ళందరూ ఈ ఈఎంఎస్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వచ్చు. 100% వాళ్ళ కోసమే నేను పెట్టాను. ఒక
అంటే వండుకోలేని వాళ్ళు, బయట నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళైనా, స్పెసిఫిక్గా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో కుక్ చేసుకోలేని వాళ్ళకి నేను ఈటింగ్ ప్యాటర్న్ చెప్తాను, అలానే తినచ్చు. బట్ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. క్యాలరీ డెఫిసిట్ ఏదైతే చెప్తానో అవి రూల్స్ పాటించాలి, అదైతే ఫాలో అవ్వాలి. టైమింగ్స్ కూడా వాళ్ళ ఇష్టం. బట్ నైట్ ఎండింగ్ టైం వచ్చి 7 ఉండాలి. స్లీప్ తొందరగా పడుకుంటే వాళ్ళకే మంచిది. సో ఇప్పుడు దాకా మీ దగ్గర నుంచి రిజెక్ట్ అయిన వెళ్ళిన వాళ్ళందరూ, లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుని ఇవన్నీ విని భయపడిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారేమో ఇంకా. డెఫినెట్లీ, ఐ హోప్. దట్స్ నైస్. అంటే యాక్చువల్లీ అంటే ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ని కూడా నిరాశలోకి వెళ్లకుండా ఇంకెవరు మాకు డైట్ చెప్పలేరు అన్నట్టు. ఇంకో గుడ్ న్యూస్, మోడరేట్ డైట్ తో ఇంటి దగ్గర ఉండి ఒక స్పెసిఫిక్ పార్ట్ తగ్గించలేను కానీ మంత్కి ఒక మోడరేట్ వెయిట్ తో తగ్గే డైట్ ప్లాన్స్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. దట్స్ ఇంకొక అమేజింగ్ ఫ్యాక్టర్ అది. దట్స్ నైస్. అంటే మోడరేట్ డైట్ అంటే ఎలా ఉంటుంది ఒకసారి? ఇప్పుడు నాకు స్పెసిఫిక్ కుకింగ్ డైట్స్ ఉన్నాయి కదా, ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళని నేను ఎక్కువ తీసుకోను. నా క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన ఏ ప్రాబ్లం లేదు కదా, నేను తగ్గలేకపోతున్నాను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు మోటివేషన్ కావాలి, నాకు ఎవరన్నా ఇలా వండుకో ఇలా చేయమని చెప్తేనే కావాలి అంటే జాయిన్ అవ్వమంట. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, అంటే ఇలా పర్టికులర్గా ఈ టైంలోనే తినలేను, నేను బయట కూడా ఆర్డర్ చేసుకునే డైట్ నాకు కావాలి, నాకు ప్రాబ్లమ్స్ రివర్స్ అవ్వకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అందరు. అదొక 6 months ప్లాన్ ఉంటుంది, 3 to 6 months ప్లాన్. దే కెన్ ఎన్రోల్. దానికి ఒక మోడరేట్ రిజల్ట్సే ఇస్తాను. ఐ కాంట్ గివ్ ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్. అండ్ విత్ ఫ్యాట్ లాస్ ఒకటే కాదు, ఇప్పుడు నా డైట్లో వాళ్ళ స్కిన్ బెటర్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి, వాళ్ళ డయాబెటీస్ HbA1c డౌన్ అవుతుంది. నేను ఎన్నో టెస్టిమోనియల్స్ ఇప్పించున్నాను. సో వాటి మీద అంతా ఎక్కువ వర్క్ చేయను ఆ డైట్లో. యూ నీడ్ టు 100% మీరు వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ తర్వాత వర్కౌట్స్ చేయని వాళ్ళు కూడా నా డైట్ చేయొచ్చు, కానీ వర్కౌట్స్ ఆ స్పెసిఫిక్ డైట్లో చేయాల్సింది. అట్లీస్ట్ యూ నీడ్ టు బర్న్ ద క్యాలరీస్. అండ్ మీ టెస్టిమోనియల్స్ చూసిన వాళ్ళందరికీ సెలబ్రిటీస్ అందరూ మీ దగ్గరికి వచ్చి తగ్గడం చూసిన వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ డౌట్ అండ్ ఒక భయం కూడా క్రియేట్ అయింది. ఏంటి అంటే వినీలా గారి డైట్ కాస్ట్లీ డైట్, అది అందరూ అఫోర్డ్ చేయలేరు అన్నది. వినీలా గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ సెలబ్రిటీస్ ఫోటోలు అన్ని చూసి అమ్మో అక్కడ దాకా వెళ్తే మనం అఫోర్డ్ చేయలేమేమో అన్నది ఒకటి. ఈ రెండు ఒక్కసారి సెలబ్రిటీస్కి ఇచ్చే డైట్లు కాస్ట్లు నేను నేమ్ తీసుకోను హర్షిని. ఐ నో ది చార్జ్ ఇన్ lakhs. నేను మోడరేట్గా ఆలోచించి, నాకుండే టీమే, ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ టీమ్. సో నేను మంత్లీ 15,000, 2 monthsకి 24,000. సో ప్లస్ ట్యాక్స్ కూడా వినీలాకేనా, ఐఎమ్ పేయింగ్ టు గవర్నమెంట్. సో 24,000 ఈజ్ ఇట్ మోర్ అనుకున్న వాళ్ళని నేనేం రమ్మనేమి అనట్లేదు. మీ ప్రాబ్లమ్స్కి నేను ఈ సొల్యూషన్ నేను కూర్చొని, నేను స్పెసిఫిక్గా పీడిఎఫ్స్ కూడా కాకుండా నేను చేసిన హార్డ్ వర్క్స్కి, నా టీమ్ హార్డ్ వర్క్స్కి, నేను క్లినిక్ హార్డ్ వర్క్స్, నాది ఆన్లైన్ కూడా కాదు, ఐ హ్యావ్ ఎ క్లినిక్ ప్లేస్డ్ అట్ మాదాపూర్. అండ్ డైట్ అందరూ అఫోర్డ్ చేయగలరు, లేదా వాళ్ళ కన్సర్న్ తగ్గట్టు నేను ఇదే అఫోర్డ్ చేయగలను ఎవరైనా చెప్తారా మీకు? అంటే మీరు ఆప్షన్స్ ఇస్తారు కదా, 10 ఆప్షన్స్, లేదా స్ట్రిక్ట్ డైట్లో ఉన్న వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ డైట్ అని. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, కాస్ట్లీ డైట్, అది నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ట్రాపికల్ ఫుడ్స్ అలా సజెస్ట్ చేస్తారా అని కైండ్ ఆఫ్ మిత్ ఉంది. దానికోసం ఏ క్వశ్చన్. ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత, బిర్యానీ కాస్ట్ ఎంత, రెస్టారెంట్కి వెళ్తే మంచూరియా, చికెన్ మంచూరియా, ఫిష్, గ్రిల్డ్ ఫిష్, ఇఫ్ ఐ గో టు ఎ రిసార్ట్, ఎ ప్లెజెంట్ స్టే ఫర్ 1 week, ఎ హాలిడే, దిస్ ఈస్ ఫర్ యువర్ హెల్త్, నాట్ ఫర్ మీ. ఆబ్వియస్గా మీ హెల్త్ బాగుండాలి. వారంలో 5 రోజులు కష్టపడేది మనీ కోసమే. ఆ మనీ, మన వెల్త్ బాగాలేకపోతే యూ కాంట్ బై యువర్ వెల్త్. ఐఎమ్ గివింగ్ ఫర్ యువర్ హెల్త్. మీరు ఎలా తినాలి అనేది నేర్పిస్తున్నా. మీరు పెరిగినా మళ్ళీ మీ డైట్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. యూ కెన్ ఫాలో దోస్ ఆల్ డైట్స్. మీరు ఎంతవరకు పెరిగారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్
నా ప్రోడక్ట్ కొనండి, ఈ పౌడర్ కొనండి, ఇది 3500, ఇది కొలాజన్ పౌడర్, ఇది ఈ విటమిన్స్ తీసుకోండి. ఓన్లీ విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి తీసుకోమంట, ప్యూర్ వెజ్ అయితే B12 తీసుకోమంట. అది నేను నా ప్రోడక్ట్ ఏం చెప్పను, మీరు మెడికల్ షాప్లో కొనుక్కోండి అని చెప్తాను. ఐ డోంట్ డూ దోస్ ఆల్ థింగ్స్. మీకు నేర్పిస్తున్నా ఎలా తినాలి, ఎంత తినాలి, ఇప్పుడు మీ హెల్త్ ఎప్పుడు తినాలి, ఈటింగ్ ప్యాటర్న్ నేర్పిస్తున్నా. ఆబ్వియస్గా ఐఎమ్ డూయింగ్ ద ద బెస్ట్ హెల్ప్ గైడింగ్ దమ్. ఎగ్జాక్ట్లీ. గుడ్ హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఈజ్ అగైన్ గుడ్ హెల్త్ ఈజ్ వెల్త్, అంతే కదా. సో ఇది నా ఇంటర్వ్యూ విత్ వినీలా గారు. మోడరేట్ డైట్. ఇప్పుడు దాకా వినీలా గారి దగ్గరికి వెళ్తే స్ట్రిక్ట్ డైట్ ఉంటుందేమో, నా టైమింగ్స్ మ్యాచ్ అవుతాయో లేదో అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళకి మోడరేట్ డైట్ EMS ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించవచ్చు. వెయిట్ లాస్ కానీ ఇంచ్ లాస్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.